బిర్యానీని ఎవరు కనిపెట్టినారో, బిర్యానీ వంట చేయాలని ఫస్ట్ ఎవరు కనిపించిందో తెలియదు కానీ స్వామి, జనాలు మాత్రము హండీలకు హండీలు, కుండలకు కుండలు తింటున్నారు. ఇంకా ఈ మధ్య ఆర్డర్లు పెడితే ఏందో యాప్లు ఉన్నాయి కదా, ఆర్డర్ పెడితే ఇంటికి వచ్చేటట్లు అవి వచ్చే తలికే ఇంకా ఎక్కువ తింటున్నారు బిర్యానీ. అందులో మన తెలుగు వాళ్ళు, అందులోనూ మన హైదరాబాద్ ప్రజల వ్యవహారం అయితే ఇంకా చెప్పేటట్టే లేదు. అంటే ఆ రేంజ్లో తింటున్నారనమాట. బిర్యానీ అంటే గుర్తొచ్చింది, రంజాన్ పండుగ సమయంలో ఎన్ని బిర్యానీలు ఆర్డర్ పెట్టినారంటే నేను చెప్పేది ఎందుకు, మీరే చూడండి. తింటే గారెలే తినాలే అంటుంటారు కానీ తింటే బిర్యానీ తినాలే అన్నట్టే చేస్తున్నారు హైదరాబాద్ పట్టణంలో ఉండేటోళ్ళు. వెనకటి తిండి లేదు, పెరుగన్నం సద్దిబువ్వలు లేనే లేవు, 3 పూటల బిర్యానీతోనే పొద్దెల్లదీస్తున్నారు. పండుగలు పబ్బాలు పట్టింపులు అసలే లేవు. ఇట్టకి రంజాన్ పండుగ గోలిగే ఈ ఒక్క మాసంలో ఏం తక్కువ 60 లక్షల బిర్యానీ ప్యాకెట్లను ఆర్డర్లు పెట్టిలాట. మామూలు రోజుల కంటే ఓ 15% ఎక్కువనే బిర్యానీ బుక్కిలాట. అంతేకాదు ఇంకో 5 లక్షల కంటే మీదనే హలీంలను ఆర్డర్లు పెట్టుకున్నారట. ఇది నేనంటున్న ముచ్చట కాదు, స్విగ్గీ సంస్థలు బయట పెట్టిన ముచ్చటే ఇది. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే ఇవన్నీ ఆర్డర్ల మీద ఇంటికి వచ్చినాయేనాట. మళ్ళా రెస్టారెంట్లకు పోయి తిన్నాయన్నీ అలాగనే అంటున్నారు. అంతేకాదు సమోసాలు, బాజియా, మల్పువా, పిల్ని రోలుగా ఆర్డర్లు పెట్టి అంటున్నారు గా స్విగ్గీ సంస్థలు. అంబటల్లా అంటే సాయంకాలం 5ంటికేంచి 7ంటి దాకా ఇఫ్తార్ ఆర్డర్లు కూడా బాగానే వచ్చినాయట. అంటే ముస్లిం అన్నదమ్ముళ్ళు గల దీక్ష విరమించేందుకు స్విగ్గీ లాంటి ఆన్లైన్ ఫుడ్ కే ఎక్కువ మొగ్గు చూపిలు అన్నట్టు. ఇక తిండి సంగతి ఏమో గానీ స్విగ్గీ సంస్థలు మాత్రం ఈ దందా మీద బాగానే సొమ్ము చేసుకున్నాలే కావచ్చు. పండుగలకో పబ్బాలకో బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకొని భాగ్యం భాగ్యం అన్నట్టే తినేటోళ్ళు ఇప్పుడు పూటకు ప్యాకెట్లు కట్టిస్తున్నారు. తింటే బిర్యానీ తినాలన్నట్టే చేస్తున్నారు. మరి ఏం మందు పెడుతున్నారో ఏమో గానీ ఈ స్విగ్గీకి మాత్రం బాగా మరిగిరు పబ్లిక్ అనుకుంటున్నారట ఈ ముచ్చటరికైనోళ్ళు.